హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నారాయణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కర్నూలు నుండి నేను మా మామ ఇట్లా కృష్ణా నదికి వచ్చాము చూడడానికి. అదే కదా ఇది. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా అంటే ఇప్పుడు వర్షాలు లేవు కానీ వాటర్ మాత్రం అది ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి హైవే, నేషనల్ హైవే, మన హైదరాబాద్ టు బెంగళూరు రోడ్డు. ఇది వచ్చేసి కర్ణాటక నుండి వచ్చే వాటర్. ఇది చూడండి లొకేషన్. ఇవి ఇక్కడ నుండి ఇటే శ్రీశైలం వెళ్తాయి అన్నట్టు. శ్రీశైలం వాటర్ అయితే ఇప్పుడు వాటర్ అయితే లేవు పెద్దగా. ఇది అంతా కూడా లూజ్ వాటర్, అన్ని గేట్లు వేసినా కూడా వస్తుంటాయి కదా ఆ వాటర్. ఇవి సుంకేశ్వర డ్యామ్ పైన ఉంది, ఆ డ్యామ్ వాటర్ ఇవి అన్నట్లు. దీని పక్కనే ఇక్కడైతే గంగాదేవి టెంపుల్ ఉంది. ఇక్కడ వెనకాల చూడండి గంగాదేవి. కృష్ణానది ఒడ్డున మా మామ ఈరోజు పద్యం పాడబోతుండు. మంచిగా ఒక పద్యం పాడాలి మామ. అర్జునుడు పద్యం పాడతాడు ఇప్పుడు పడక సీన్లో. ఒక పద్యం కృష్ణానది ఒడ్డున. వీడికి రా మళ్ళీ అడిబంద నదికి బాగా కనపడతాడు. ఇంకా ఎడుండు ఇది పెడతా అందుకట్లా. మంచి పద్యం పాడదాం. కృష్ణుడు అర్జునుడులే. ఒక నిమిషం. రైట్, దంచి పడే పద్యం మంచిగా. అదేది పడక సీని కృష్ణుడు వెళ్తున్నాయి కదా. అదేనా మరి గయోపాఖ్యానం మమ్మీ ఇది? పడక సీన్లోనేనా? పడక సీని గయోపాఖ్యానం అది ఇద్దరు. ఇది వారణాసి పాట. రైట్ రైట్. వారణాసి హరిశ్చంద్రుడు అడవి సీన్ కదా ఇది. వారణాసి నేను రైట్. దంచి పడుతుంది. గోదావరి నది ఒడ్డున, కర్నూలు గోదావరి నది ఒడ్డున ఈరోజు మన సత్య హరిశ్చంద్రుడిని వారణాసి నుండి పద్యం ఇది. ఓకే. దేవి కష్టములు ఎట్లుండను పుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించటమే. చూడు, ఈ వారణాసి భక్తయో భదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రమకరామసి వారణాసి స్వర్ణదీతత సమ్మాసి వారణాసి పావన క్షేత్రములమోసి వారణాసి సూపర్. అంటే ఇప్పుడు హరిశ్చంద్ర పద్యం పాడాడు. మళ్ళా నెక్స్ట్ పద్యం వచ్చేసి ఇప్పుడు ఏం పద్యం అది? కలికి రెక్కలు రాని పిల్లలను పామే గతించును అని. ఆ పద్యం చాలా అందంగా ఉంటుంది. మీరు స్విచ్ చేయకుండా మంచిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు పద్యాలు పాడేవారు ఇప్పుడు లేరు, కరువైపోయారు. పెద్దోళ్ళంతా కనుమరుగైపోతారు. ఇప్పుడు కళాకారులు లేరు, పౌరాణిక కళాకారులు.
మా మామ పౌరాణిక కళాకారులు ఎన్నోసార్లు ఈ హరిశ్చంద్రుడి గాను అర్జునుడి గాను ఇంకా ఎన్నో పాత్రలు వేశారు. ఆ సందర్భంలో ఈ హరిశ్చంద్రుల పద్యంలో వారణాసిను బాగా ముఖ్యమైన పాత్ర. ఈయన ఎన్నోసార్లు కూడా వేయడం జరిగింది. శ్రీశైలంలో కూడా, అలాగే మెయిన్ మండలాలలో కూడా వేయడం జరిగింది. మంచి నాటకము కనుక ఇప్పుడు మీకోసం ఇప్పుడు మరో పద్యం పాడబోతున్నాడు. ఓకే, రైట్, స్టార్ట్ మామ. దేవి, భౌతాన్యమును ఎవరు తప్పించగలరు? కలికి కలికి రెక్కలు రాని పిల్లలం సాకం ఊటిలో ఈలోన పిల్లలం పామ్యే గ్రహించును లేక వలల పాలను జిక్కును పుల్గులు ఇయో కమగుతు ఎవరికెవరలు సూపర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 2 పద్యాలు వారణాసి సీన్లో పాడడం జరిగింది. ఇప్పుడు మరో పద్యం స్థిరమై సంపదలల్లా. ఆ పద్యం ఇంకా హైలైట్గా ఉంటుంది, మీరు కంటిన్యూగా చూడండి. పేరు వచ్చేసి మా మామ పేరు కోటపాటి వెంకటయ్య, దోర్నాల మండలం, గంటవానపల్లె గ్రామం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక వినండి, ఇప్పుడు పద్యం పాడబోతున్నాడు. ఓకే, స్టార్ట్ మామ. దాటిపోయినది నా భాగ్యరేఖ, నన్ను వీడిపోయినది. నేను ఇప్పుడు ఏకాకినా? కాదు కాదు, సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములు ఆలో బిడ్డలు, కన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువు ఎంతనా మరు ఎంత వచ్చునని అదే సత్యం. స్థిరమై సంపదలెల్ల ఎంత ఒకరేతి సాయినా ఏదికి వేసరికే పాటు భిదించను ఇది అది అవర్త్య ప్రాత్మం. దానిని ఎవరు తప్పించెదరు? ఉన్నవాడనని గర్వం వేటికి కాదు, కింకరుడే రాజు కింకరుడగు. అది కాలానుకూలముగా
ఓకే హ్యాపీ ఫ్రెండ్స్. చూడండి ఇప్పటి వరకు మన కొరకే 3 పద్యాలు వారణాసి నందు పాడటం జరిగింది. హ్యాపీగా మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వినండి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. బాయ్ బాయ్ చెప్పు మామ. బాయ్. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.